మాది జమలాపురం గ్రామం, ఎరిపాలెం మండలం, ఖమ్మం జిల్లా. మిర్చి ప్రజల ఏజిల్ సీడ్ బాగుందని చెప్పి మన ఖమ్మం సీడ్ కొట్టు కృష్ణారెడ్డి గారు చెప్తే ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది, వెళ్ళగలుగుతారంటే వెళ్దామని వచ్చాము. వచ్చిన తర్వాత తోట చూసి మాకే ఆశ్చర్యం వేసింది, చాలా బాగుంది. ఈ సీడ్ ఎందుకు ఇంత బాగుందంటే ఈ రకం కొత్తగా వచ్చిందండి. ఏం సీడ్ అండి? ఈ ప్రజల 1166 ఏంజిల్ ఏంజిల్ సీడ్ బాగుంటుంది అని చెప్పి అన్నారు. మేము వచ్చి చూసిన తర్వాత కూడా అంతే ఉంది విత్తనం. చెప్పిన దానికన్నా బాగా ఉందా? చెప్పిన దానికంటే చాలా బాగుంది. చాలా బాగుంది. చెప్పిందంటే దిగుబడి అంటే ఇంతకుముందు వాళ్ళు 25 క్వింటాలు కోసామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మాకు 25 ఆ మధ్యలో వస్తుంది అనేది మాకు కూడా నమ్మకం ఉంది దీన్ని చూసిన తర్వాత. టోటల్గా రెండోది ఏంటంటే తేజాల మీద ఒక 1500 రేటు తక్కువ ఉంటుంది అన్నారు. రేటు తక్కువ ఉన్న ఆ మందం కోత కూలి కలిసి వస్తుంది అనేది బాగా మేము ఈ తోట చూసిన తర్వాత అనిపిస్తుంది. ఒక 6-7గురితో ఒక కింటా కోయగలుగుతారు అనేది బాగా నమ్మకం వచ్చింది. దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈ విత్తనం వేసుకోవాలి, ఎంత చిన్న రైతు అయినా పంట పండిస్తాడు, నష్టపోవడం అనేది బాగా నమ్మకం వచ్చింది. విత్తనంలో గొప్పతనం రైతు చెప్పారన్నా మీకు చెట్టు మొత్తం రవి గారి తోట ఆయన మొత్తం క్లారిఫికేషన్ చెప్పాడు. ఏ నెలలో వేసింది, ఎన్ని విత్తనాలు పెట్టింది, దీనికి చాలా బాగా చెప్పాడు. అలా క్లారిటీ కనుక్కోవడానికే మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. మేము కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి ఆల్రెడీ 1 కేజీ బుక్ చేసుకుంటాం. మీరు ఎంత సాగు చేస్తారు అసలు మొత్తం? మేము ఒక 50 ఎకరాలు వేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. నేను సంజీవ్ రెడ్డి గారిని అంతా ఖచ్చితంగా. ఇంకొక సీడ్ ఏదో చెప్పాడు తేజ. సార్ మామూలుగా అయితే ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది సార్? మామూలు రకం వేస్తే ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? మాకెళ్ళండి 25-20 గొప్ప, కానీ ఇక్కడ చూస్తే మాత్రం 50 క్వింటాలు అనే వరకు మేము రావాలని వచ్చాము. చూసిన తర్వాత కూడా మాకు నమ్మకం దొరికిందనమాట. పల్నాడు జిల్లా దాక్షాపల్లి రైతు దగ్గరకు వచ్చి కలిసాం. ఇప్పుడు మీరు ఫీల్డ్ పెడితే చూసాం. చెప్పండి సార్. ఈ రోజు 4వ తారీఖు ఇక్కడ రమ్మని చెప్పారు కృష్ణారెడ్డి గారు. ఏప్రిల్ 4, 2026. తోట అయితే ఎక్సలెంట్గా ఉందండి. మేము ఎంతమందికైనా చెప్తాం ఈ తోట ఏంట్రా బాబు అని చెప్పి మా ఏరియా వాళ్ళకి కూడా చెప్తాం. విత్తనం వేసుకోవాలి, రైతు బాగుపడాలంటే ఇట్లా కాయాలి. మళ్ళీ మీరు ఇచ్చే విత్తనం కూడా ఇదే విధంగా ఉంటే మీకన్నా మేము చెప్పకుండా ఆటోమేటిక్గా రైతులు వస్తారు.